హైదరాబాద్లో ఉన్న టాప్ 5 స్టార్ హోటల్స్లలో తాజ్ బంజారా చాలా ప్రత్యేకం. సెలబ్రిటీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ తాజ్ బంజారా. టాలీవుడ్ సెలబ్రిటీల టాప్ చాయిస్ ఈ హోటల్. ఇందులో సందేహం లేదు. ఇటువంటి హోటల్ను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. ఇంతకీ ఈ హోటల్ను ఎందుకు సీజ్ చేశారు? హోటల్ యాజమాన్యం ఏమైనా తప్పు చేశారా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? తాజ్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి? ఇక్కడ ఒక్క రాత్రి స్టే చేయాలంటే ఎంత చెల్లించాలో తెలుసుకుందాం. హైదరాబాద్లో ఉన్న కాస్ట్లీ హోటల్స్లలో తాజ్ బంజారా ఒకటి. ఈ హోటల్లో ఒకరోజు స్టే చేయాలంటే తక్కువలో తక్కువ 10,000 రూపాయలు మీ జేబులో ఉండాల్సిందే. లేదు నాకు లగ్జరీ రూమ్ కావాలంటారా 20,000 నుంచి 30,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. కొన్ని తాజ్ గ్రూప్ హోటల్స్లలో ప్రెసిడెంట్ సూట్స్ పేరుతో రూమ్స్ ఉంటాయి. వీటిల్లో ఒక్క రాత్రి స్టే చేయాలంటే దాదాపు 90,000 వరకు చెల్లించాలి. ధరకు తగ్గట్టుగానే ఇందులో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. మినీ బార్ దగ్గర నుంచి స్విమ్మింగ్ పూల్, కాన్ఫరెన్స్ హాల్స్ ఇలా ఎన్నో సౌకర్యాలతో మినీ ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. ప్రతి నెల ఈ హోటల్స్లలో వేల కోట్లలో వ్యాపారం జరుగుతుంది. అటువంటి చరిత్ర కలిగిన హోటల్స్లలో ఒకటైన తాజ్ బంజారా హోటల్ని జీహెచ్ఎంసీ సీజ్ చేసింది. అసలు విషయంలోకి వెళితే పన్ను చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కారణంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హోటల్ మొత్తాన్ని సీజ్ చేశారు. గత 2 ఏళ్లుగా తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం ట్యాక్సులు చెల్లించడం లేదని, అందుకే సీజ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. తాజ్ బంజారా యాజమాన్యం 1.4 కోట్లను జీహెచ్ఎంసీకి చెల్లించాల్సి ఉండగా చెల్లించకపోవటంతో సీజ్ చేసినట్టు తెలుస్తోంది. కట్టవలసిన పన్నులకు సంబంధించి ఇప్పటికే చాలాసార్లు నోటీసులు పంపించినప్పటికీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో విషయమేంటంటే అధికారులు ఈ హోటల్ని 1.5 క్రితమే డీఫాల్టర్ల జాబితాలో కూడా చేర్చారు. ఆ తర్వాత కూడా నోటీసులు పంపించారు. అయినప్పటికీ పట్టించుకోకపోవటం వల్ల తాజాగా జీహెచ్ఎంసీ తాజ్ బంజారాను సీజ్ చేసింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ 2,000 కోట్ల రూపాయల పన్నులను రాబట్టాల్సి ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో కేవలం 1,450 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయి. హైదరాబాద్లో 19.58 లక్షల మంది పన్ను చెల్లింపుదారులలో 13 లక్షల మంది మాత్రమే తమ ఆస్తి పన్నులను చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో 1,900 కోట్ల రూపాయల మేర పన్నులు వసూలవగా ఈ ఆర్థిక సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయల మేర పన్నులను రాబట్టాలని జీహెచ్ఎంసీ అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు 1,450 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అందుకే తాజ్ బంజారా వంటి హై ప్రొఫైల్ డీఫాల్టర్లను ముందుగా లక్ష్యంగా చేసుకుని పన్ను వసూలు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. Gracias.